వెల్కమ్ టు మెగా 9 బాక్స్ ఆఫీస్. మెగాస్టార్ చిరంజీవి సీనియర్ హీరోలకే కాదు యంగ్ హీరోలకి సైతం గట్టి పోటీ ఇచ్చేలా వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం విశ్వంభర మూవీ సెట్స్ పై ఉంది. అనిల్ రాయపుడితో చేస్తున్న మూవీ త్వరలో పట్టాలెక్కేందుకు రెడీ అవుతుంది. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదిలతో చేసే సినిమా ఫిక్స్ అయింది. అయితే ఇప్పుడు మరో 2 ప్రాజెక్ట్స్ కి ఓకే చెప్పారని ఇండస్ట్రీలో గట్టిగా టాక్ వినిపిస్తుంది. ఇంతకీ మెగాస్టార్ ఓకే చెప్పిన ఆ 2 ప్రాజెక్టులు ఏంటి? లెట్స్ వాచ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ వాల్తేరు వీరయ్య అనే సినిమా చేయటం, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అవ్వటం తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. ఇప్పుడు ఈ కాంబో ఫిక్స్ అయిందని సమాచారం. ఇటీవల స్టోరీ లైన్ వినిపించిన బాబీకి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారట మెగాస్టార్. బాబీ ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉన్నారని టాక్ వినిపిస్తుంది. ఈ సినిమాను ఏ బ్యానర్ లో చేయాలనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదని టాక్ వినిపిస్తుంది. ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేసి లాక్ చేసిన తర్వాత నిర్మాత ఎవరనేది ఫైనల్ చేసి ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తారనే టాక్. చిరు ఓకే చెప్పిన మరో ప్రాజెక్ట్ అంటూ ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే కేవీఎన్ ప్రొడక్షన్ సంస్థ కన్నడలో ఇప్పటికే భారీ సినిమాలు నిర్మిస్తుంది. యష్ తో టాక్సిక్ అనే భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తుంది. తెలుగులో భారీ చిత్రాలను రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలి అనుకుంటుందట. ఇప్పటికే ప్లానింగ్ స్టార్ట్ అయిందని, శ్రీకాంత్ ఓదెలతో సినిమా పూర్తయిన తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేయాలనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ మూవీకి దర్శకుడు ఎవరనేది కన్ఫర్మ్ కాలేదు. కానీ టాప్ డైరెక్టర్ ను సెట్ చేయాలి అనుకుంటున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. మరి ఈ 2 ప్రాజెక్టుల గురించి త్వరలో క్లారిటీ వస్తుందేమో చూడాలి.